అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సాగునీటి సంఘం ఎన్నికలపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జమలమడుగులో దేవకుడి రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. న్యూ డ్యూ సర్టిఫికేట్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ దాడులకు దిగుతూ భయోత్సాపం సృష్టిస్తోందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నియమితులైన అధికారులు కూడా దేవకుడి రాజ్యాంగం ముందు చేతులెత్తేశారని, ఇలాంటి ఘటనలతో రాజ్యాంగం చూసి సిగ్గుపడుతున్నట్లు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మున్ముందు కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎద్దేవా చేశారు. ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చినారు, గ్రామాల్లో టామ్ చేసినారు, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా పాల్గొనండి. మీకు ఏదన్నా నీటి పన్నులు పెండింగ్ ఉన్నా, పన్ను కట్టాల్సిందే కూడా మీరందరూ కూడా వీఆర్ఓల దగ్గర కట్టి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసేదానికి మీకు అర్హత వస్తుందని చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మీరందరూ రాండి, వీఆర్ఓలు అంతా ఇక్కడే ఉన్నారు. రైతులు ఫోన్ చేస్తే వీఆర్ఓలు అంతా ఇక్కడే ఉన్నారు, మీకు నో ట్యాక్స్ కట్టించుకుంటారు, నో డ్యూ సర్టిఫికేట్ ఇక్కడే ఇస్తారని తెలియజేశారు. రైతులు అక్కడికి పోయినారు ఎంఆర్ఓ ఆఫీస్కు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎంఆర్ఓ గారు ఉన్నారు అక్కడే కదా, వీఆర్ఓలు అందరూ కూడా పెద్దమడి మండలం సంబంధించి 8 మంది వీఆర్ఓలు అక్కడే ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ కూడా పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్నారు. ఈ లోపల దేవుడికి సంబంధించినటువంటి నాగేశ్వర రెడ్డి కానీ ఇంకా కొంతమంది టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడి ఎంఆర్ఓను బయటికి పంపించేసి అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వీఆర్ఓలందరినీ కూడా రైతులకు సంతకాలు చేసే పరిస్థితుల నుంచి దౌర్జన్యంగా వాళ్ళ వాహనాలు ఎక్కించుకొని 2 రోజులైంది. పోయి దేవుడికి రావడంలో పెట్టుకున్నారు. ఇక్కడేమన్నా పొద్దున్నే ఇక్కడేమన్నా నోటీస్ సర్టిఫికేట్ ఎవరైనా రెవెన్యూ వాళ్ళు ఇస్తారని వస్తే ఒక్క రెవెన్యూ ఆఫీసర్ రాలేదు. ఎలక్షన్లో పాల్గొన్న దానికి మహిళలు కూడా వచ్చినారు, రైతులందరూ కూడా. నేను కూడా ఒక ఓటర్ను, మా కుటుంబ సభ్యులందరం కూడా దీంట్లో ఓటర్లము. మా గ్రామానికి సంబంధించి 4 టీసీలు ఉంటే ఓటర్లందరూ వచ్చినారు, కానీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి వీలు లేకుండా చేసినారు. అన్ని అధికారులకు కింద ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, డిఎస్పీకి, కలెక్టర్కు అందరికీ చెప్పినా కూడా ఇక్కడ దేవుడి రాజ్యాంగాన్ని కాదని